నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు నిపుణులు, లలిత ఉపాసకులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. గురుగారు నమస్తే. శ్రీమాత్రే నమః. గురుగారు, వాస్తు గురించి కొంచెం ఎలాబరేట్గా ప్రేక్షకులకి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. హాల్లో నుంచి స్టార్ట్ చేసుకుంటే కొంతమంది టీపాయ్ మీద కొన్ని మొక్కలు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే ఇంటి ద్వారంలో హనుమంతుడిని పెట్టుకుంటారు, రాముడిని పెట్టుకుంటారు. అలా ఒక్కొక్కటి స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఐ వాంట్ టు స్టార్ట్ విత్ హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడాలంటే మన మెడిసిన్స్ ఎక్కడ పెట్టుకోవాలి? మనకి శాస్త్రంలో చాలా స్పష్టంగా ఉంది అసలు ఎక్కడ పెట్టుకోవాలి. దానికి శ్లోక సహితంగా ఉందన్నమాట. అది ఏంటంటే మనకి తూర్పు ఉంటుంది, ఈశాన్యం తెలుసు కదా, నార్త్ ఈస్ట్కి నార్త్కి, అంటే ఉదాహరణకి తూర్పు అనుకుందాం. అంటే ఇంట్లో నుంచి చూస్తుంటే సూర్యోదయం జరుగుతుంది. ఆ తూర్పుకి లెఫ్ట్ హ్యాండ్ వచ్చేది నార్త్ వస్తుంది, రైట్ సౌత్, వెనకతలు వెస్ట్ వస్తుంది. సో నార్త్కి ఈశాన్యం అంటే ఈ మూలకి మధ్యలో ఉండేదాన్ని ఉత్తర ఈశాన్యము అంటారు తెలుగులో. దాన్ని ఇంగ్లీష్లో నార్త్ ఈస్ట్ అంటారు. ఉత్తరీశాన్యో మృదయే ఔషధాత్ కార్యేతు అనే శ్లోకం. ఓకే. అంటే ఉత్తరీశాన్యంలో అక్కడుండే దేవతా అసుర స్వరూపాలు ఏవైతే ఉంటాయో అది మన హెల్త్ని ఇచ్చేటువంటి ప్లేస్ అది. అందుకని ఇంట్లో మెడిసిన్స్ ఉంటాయి చూసారా. ఇంట్లో రెగ్యులర్గా మనకి తలనొప్పికని, మనం జ్వరానికని రెగ్యులర్గా ఒక కిట్ పెట్టుకుంటారు ప్రతి ఒక్కరి ఇంట్లో. అక్కడ పెట్టుకొని అక్కడ కనుక ఎవరైతే ఈ ధన్వంతరి బొమ్మ ఉంటుంది అది పెట్టుకోవడం చేయాలి. రెండవది, తెలియక చాలామంది ఏం చేస్తారంటే ఈ వాష్రూమ్స్ అవి ఒక్కోసారి ఉత్తరంలో కట్టేస్తారు. అది ఒక్కొక్కసారి టిల్ట్ అయినప్పుడు, ఇది ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది, ఇది ఇల్లు ఇట్లా ఒక స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ ఇల్లు ఉంది, ఇది ఒక 15 to 20 degrees ఇట్లా టిల్ట్ అయింది అనుకోండి, అది ఉత్తర ఈశాన్యం కాస్త ఉత్తరంలోకి వచ్చేస్తుంది. ఇవాళ రేపు మీరు కనుక చూసినట్లయితే అనేకమైనటువంటి 3 bedroom 4 bedroom 5 bedroom హౌజెస్లో ఉత్తరంలో బాత్రూమ్స్ ఉంటున్నాయి. ఎందుకు ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి అనారోగ్యాలు పెరుగుతున్నాయంటే వాళ్ళకి తెలియకుండానే ఉత్తర ఈశాన్యంలో వాష్రూమ్స్ పెట్టుకుంటున్నారు. అలా వాష్రూమ్ ఒకవేళ టిల్ట్ అయ్యి అటు వచ్చేసింది, చూడడానికి నార్త్ అనుకుంటాం కానీ ఉత్తర ఈశాన్యం అవుతుంది. ఒక్కోసారి అక్కడ వాష్రూమ్ పెడితే ఏమవుతుంది వాళ్ళకంటే అంటే కనబడని అనారోగ్య సమస్యలు. డాక్టర్ దగ్గరికి వెళ్తాము, డయాగ్నోసిస్ చేస్తే డయాగ్నోటిక్ అవ్వదు, మెడిసిన్స్ వాడుతున్న సరే తగ్గదు. ఎందుకంటే నువ్వు అక్కడ ఏదైతే ఉందో ఆ కారకత్వాన్ని నువ్వు సరిగ్గా పాటించట్లేదు. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఇయర్ ఉంది, వాటర్ పోసం ఏమవుతుంది, ఈజీగా ఉంటుంది. ముక్కులో వాటర్ ఉంటే నోటితో తాగాలి. చెవులో మనం వాటర్ పోస్తే పరిస్థితి ఏంటి, అది అన్ఈజీగా ఉంటుంది, అది తీయాలి, క్లియర్ చేయాలి. అలాగే మన బాడీ పార్ట్స్లో ఇప్పుడు చేతిలో కారం వేసుకున్నాం, అదే కళ్ళలో కారం కొట్టుకుంటే మండిపోతుంది, మనిషి ఉండలేడు. ఏమిటంటే అంత బాడీయే కదా అంటే ఇది ఒక రకంగా పనిచేస్తుంది, నోరు ఒక రకంగా పనిచేస్తుంది, చెవు ఒక రకంగా పనిచేస్తుంది. ఇయర్ ఫోన్ ఇక్కడ పెట్టుకుంటేనే దీని రిసీవింగ్ ఎనర్జీ ఇక్కడ ఉంది కాబట్టి దానిలోంచి వచ్చేదాన్ని ఇది రిసీవ్ చేసుకుంటుంది. జేబులో పెట్టుకుంటే మీకు వినపడదు, ఎందుకు రిసీవింగ్ ఎనర్జీ ఇక్కడ ఉంది. అలాగే మన గృహంలో ఉత్తర ఈశాన్యంలో మీ యొక్క హెల్త్ రిలేటెడ్ సంబంధించిన క్యూర్ చేసేది, హీల్ చేసేది అక్కడ ఉంది. ఇప్పుడు ఇంట్లో ఎవరికైనా బాగా అనారోగ్యాలు వస్తున్నాయి, ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఉత్తర ఈశాన్యంలో వైట్ కలర్ ఉండాలి. ఎల్లో కానీ పింక్ కానీ రెడ్డిష్ కలర్స్ కానీ ఉండకూడదు. అది ఇంకా ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. ఉత్తర ఈశాన్యం ఒకటి, వాయువ్యం ఒకటి. వాయువ్యం అంటే నార్త్ వెస్ట్, అది కూడా అక్కడ ఉండేటువంటి ఎనర్జీస్ హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంటాయి, ఎందుకంటే మనస్కారకుడు అక్కడ కాబట్టి. సో ఆ రకంగా ఎప్పుడైతే అక్కడ ఉత్తర ఈశాన్యం ఎక్కడుందో ఒక ప్లానింగ్ తీసుకొని నీట్గా ఏదైనా వాస్తు చూసేటప్పుడు ఇవాళ రేపు ఏంటంటే జనరల్గా చూస్తారు, ఏదో ఇక్కడ ఈశాన్యం అండి, ఇక్కడ ఆగ్నేయం అండి, అలా కాకుండా నీట్గా మీరు ప్లాన్ తీసుకొని అక్కడ ఉత్తర ఈశాన్యం బ్రహ్మస్థానం నుంచి ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడ మీరు కనుక మెడిసిన్స్ పెట్టుకున్నట్లయితే, లేదా అక్కడ మీరు కూర్చోవడం ఎక్కువసేపు బాగా హెవీగా ఇబ్బందులు ఉన్నాయి కూర్చున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకు ఉండేటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి క్లియర్ అయి తీరుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరీ ఎక్కువగా ఉన్నాయనుకోండి, కొంతమందికి చాలా ఎక్కువగా ఉంటాయి, హెవీగా ఉంటాయి. మీరు మీ ఇంట్లో ఉత్తర ఈశాన్యం ఎక్కడొచ్చిందో గుర్తించి అక్కడ ఒక సింహం బొమ్మ 3Dలో ఉంటుంది కదా బొమ్మలాగా, అది ఇంటి యొక్క బ్రహ్మస్థానాన్ని చూసేలాగా మీరు పెట్టగలిగితే 100% ఆ ఇంట్లో వాళ్ళకు ఉండే అనారోగ్య సమస్యలు స్లోగా క్యూర్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే అక్కడ ఉన్నప్పుడు వీళ్ళకి దొరికే డాక్టర్ సరైన డాక్టర్ దొరుకుతారు, అతను ఇచ్చే ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోదు. డాక్టర్ మంచివాడు కానీ ఒక్కోసారి కేసు వేరేగా అర్థమవుతుంది వాళ్ళకి.
ఏదో మెడిసిన్స్ వాడుతుంటారు, ఏదో టెస్టులు చేయించుకుంటూ ఉంటారు, అసలు ఏది బయటపడట్లేదు. చాలామంది ఇళ్లలో ఇలాంటి మిస్టేక్స్, అంటే ఉత్తర ఈశాన్యంలో బాత్రూమ్స్ ఉండడము, ఉత్తర ఈశాన్యంలో రెడ్ ఆర్ పింక్ ఆర్ ఎల్లో కలర్స్ ఉండడము, వీటి వల్లే నేను చాలామంది సఫర్ అవ్వడం చూసాను. అది క్లియర్ చేసుకున్నాక వాళ్ళకి ఖచ్చితంగా క్లియర్ అయింది. ఓకే, ఓకే. సో ఇప్పుడు ఇన్ కేస్ ఒక వ్యక్తికి అనారోగ్య సమస్య వచ్చిందంటే మీరు అన్నట్టు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు డెత్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకరి తర్వాత ఇంకొకరు చనిపోతూనే ఉంటారు ఆ ఇంటికి, అంటే అది అక్కడ మేజర్ ప్రాబ్లం ఉన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డెత్ అనేటువంటిది ఏంటంటే అంత ఈజీగా మీకు ఇల్లు ఇవ్వదు, గుర్తుపెట్టుకుని. గృహం ఇచ్చేది కాదు. గృహం కొంత సపోర్ట్ చేస్తుంది అక్కడ. అంటే వీళ్ళ జన్మజాతకంలో 8th హౌస్ అండ్ 10th హౌస్, 3rd హౌస్ అంటారు. ఇవి కనుక నెగటివ్ ట్రిగర్ అయినప్పుడు ఆ నెగటివ్ ట్రిగర్ అయినటువంటి వ్యక్తి ఆ ఇంటికి వెళ్ళాడు. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఒక వ్యక్తికి ఒక పదార్థం తింటే పడదు, కొంతమందికి ఒక రకంగా అనిపిస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి ఆ పదార్థం తిన్నాడు అనుకోండి, ఏమవుతుంది? డిస్టర్బ్ అవుతాడు. అలాగే ఒక ఇంటికి వెళ్ళాం, ఆ ఇంట్లో వాళ్ళందరూ శత్రువులు ఈయనకి, అక్కడికి వెళ్తే సుఖంగా ఉండలేడు. అట్లాగే ఇతని జన్మజాతకంలో కనుక 10th హౌస్, 8th హౌస్, 3rd హౌస్ లగ్నం పాడై ఆ పాపగ్రహ సంబంధాలు నడిచేటప్పుడు ఈ వ్యక్తి నైరుతి పాడైన ఇంట్లోకి వెళ్ళాడు అనుకోండి. నైరుతి అంటే రాహు అధిపతి. నైరుతి దక్షిణం రెండూ పాడైన ఇంటికి కనుక వెళ్తే యాక్సిడెంటల్లీ డెత్ అవ్వడం, లేనట్లయితే హార్ట్ ప్రాబ్లమ్స్తో స్ట్రోక్స్ రావడం, మేజర్ ఇష్యూస్తో ఉంటాయి. స్ట్రోక్స్ ఎక్కువగా రావడానికి కారణం ఏంటంటే సౌత్ అండ్ సౌత్ వెస్ట్. ఓకే, ఇది చాలామంది చెప్తే ఇది ఎందుకు అవుతుంది అది ఇది అంటారు, కానీ ప్రాక్టికల్గా వాస్తులో ఏదైతే చెప్పారో సూత్రాలు, వాటి మీద మీరు రీసెర్చ్ చేయండి. ఓకే, రీసెర్చ్ చేస్తే తెలుస్తుంది ఆటోమేటిక్గా. ఏదైనా ఒక సబ్జెక్ట్ పట్టుకొని స్ట్రోక్స్ ఎందుకు అవుతాయి, అది ఒక్క సబ్జెక్ట్ పెట్టుకొని ఆస్ట్రాలజీలోనే ఉంటుంది, వాస్తులో ఉంటుందండి. ఈ వ్యక్తి ఎందుకు ఈ ఇంటికి మారినప్పటి నుంచి బాగుంది, ఈ వ్యక్తి ఎందుకు ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నాడు అంటే ఇట్స్ వెరీ క్లియర్. ఆ ఇంట్లో ఉండేటువంటిది మనం కళ్ళకు కనబడుతున్నటువంటి గోడలు, ఏదో 4 గోడలు ఉన్నాయి, 2 బాత్రూములు ఉన్నాయి, ఓ బెడ్రూమ్ ఉంది అన్నట్టు కాకుండా మన కంటికి కనబడేది గోడలు మాత్రమే. కానీ వాస్తు పురుషుడు ఉంటాడు. ఆ వాస్తు పురుషుడు మీద ఉండేటువంటి ఏవైతే దేవత అసుర స్వరూపాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఏవేవి జోన్స్ ఉన్నాయో అవన్నీ ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మనం ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క అనుభవం ఉంటుంది. నేను పలానా ఇంటికి వెళ్ళినప్పటి నుంచి బాగుంది అంటాడు, లేకపోతే ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి బాగాలేదంటాడు. ఎంతో బాగుండేదండి ఆ ఇంట్లో, ఆ ఇంటి నుంచి మేము ఖాళీ చేసాం, మొత్తం లాస్ అయిపోయామంటారు. ఎందుకు అంటే ఇంటి యొక్క ప్రభావం ఖచ్చితంగా 100% వాళ్ళకి పడుతుంది. కాబట్టి నైరుతి దోషం లేకుండా చూసుకోవాలి. మీరు అన్నట్టుగా ఏదైనా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, నైరుతి దోషం ఉంటే జరిగే ఫలితాలు ఏంటంటే ఒకటే యాక్సిడెంట్స్ అవుతాయి, లేదా భార్యాభర్తల మధ్య చీలికలు వస్తాయి. ఆల్ ఆఫ్ సడన్గా లైఫ్ బ్యాక్ టర్న్ తీసుకుంటుంది. అంటే ఒక యాక్సిడెంట్ అయిపోతుంది, యాక్సిడెంట్ అయిపోగానే వాడికి వచ్చే ఇబ్బంది, లేకపోతే ఏదో స్ట్రోక్ రావడం వల్ల వచ్చే ఇబ్బంది, ఇవన్నీ కూడా నైరుతి దోషం. అందులో ముఖ్యంగా దక్షిణ నైరుతి దోషం ఉంటే ఇంకా మరింత ఎక్కువ పెరుగుతుంది. ఇలాంటివి నైరుతి, దక్షిణ నైరుతి ఉండేవి. మీరు అంటున్నారు కదండి, ఇప్పుడు భార్యాభర్తల మధ్యన సంబంధాలు కూడా డిస్టర్బ్ అయిపోతే సడన్ గా ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటున్నారు. ఎగ్జాక్ట్లీ అది వాస్తు దానికి కూడా లింక్ ఉంటుందా అండి? ఉంటుంది. ఎందుకుంటే చెప్పండి, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మిమ్మల్ని ఎవరో ఏదో మాట అన్నారు, అదే మూడ్లో ఉండి ఒక దగ్గరికి వెళ్ళారు. ఆ మాట ఈ పని అని ఎట్లా అనుకోగలరు? ఆ మాట యొక్క ఎఫెక్ట్ మీ మైండ్లో ఉంటుందిగా. అవును, ఉంటున్నప్పుడు దాని ప్రభావం ఉంటుందిగా. ఇప్పుడు ఒక ఎనర్జీస్ ఉంటాయి, ఆ ఎనర్జీస్ పనిచేస్తుంటాయి కదా. ఎలా అంటే ఒక యాంటీనా ఉంది. యాంటీనా మీరు ఇప్పుడంటే తక్కువగానే ఒకప్పుడు ఒక 30 ఏళ్ల క్రితం ప్రతి ఇంటిపైన ఒక యాంటీనా ఉండేది, ఇంట్లో టీవీ ఉండేది. యాంటీనాను సెట్ చేస్తూ ఉంటే ఇక్కడ ఉండేటువంటి చుక్కలన్నీ పోయేవి. ఇది ఇలా తిరిగితే ఎందుకు సెట్ అవుతుంది, ఇలా ఉన్నప్పుడు ఎందుకు అవ్వట్లేదు అంటే ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది కదా. అట్లాగే ఇంట్లో మనకి శాస్త్రాన్ని కనుక క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో విశ్వకర్మ చెప్పినటువంటిది, ఆ విశ్వకర్మ చెప్పినటువంటి దాంట్లో చాలా స్పష్టంగా ఇక్కడ ఈ దేవత ఉంటుంది, ఇక్కడ ఈ అసురుడు ఉంటాడు, ఇతని యొక్క కారకత్వాలు ఇవి, ఇతని ఆయుధాలు ఇవి, ఈయన ఇచ్చే రిజల్ట్ అది. మీరు అంతదాకా ఎందుకు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఎనీ హౌస్ ఎవరైనా ఇంట్లో ఉండేటప్పుడైనా వాళ్ళకి ఫైనాన్షియల్గా గ్రోత్ పెరగాలి అంటే సింపుల్, ఉత్తరం గోడకి లోపల వైపు కంప్లీట్ వైట్ కలర్ పెట్టి చూడండి. కంప్లీట్ వైట్ కలర్ ఉండేలా చూసుకోండి. వాళ్ళకి ఒక మంత్స్ గడుస్తున్నా కొద్దీ 100 out of 100% వాళ్ళ యొక్క
ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అంటే వాళ్ళ జాతక చక్రంతో సంబంధం లేదంటారు, బై డిఫాల్ట్ బై జాతక చక్రంతో సంబంధం ఉండదని నేను చెప్పట్లేదు, అది దాని పని అది చేస్తుంది, ఇది పని చేస్తుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు ఉన్నారు, ఒక 2 వెహికల్స్ ఉన్నాయి మీ దగ్గర అనుకుందాం, 2 కార్స్ ఉన్నాయి. అందులో బాగా మంచి కండిషన్లో ఉన్న కారు బ్రేక్స్ బాగా పట్టే దాంట్లో వెళ్తున్నారు. అలాగే కూడా ఇంకో కారు ఎప్పటికప్పుడు ఆగిపోతూ ఉంటుంది, బ్రేక్స్ పడవు, అట్లా ఉంది. మరి ఈ 2 కార్స్లో ఒక కారులో జర్నీ చేసినప్పుడు మీరు ఇబ్బంది పడతారా పడరా? పడతారు కదా డెఫినెట్గా. అట్లాగే మనం పలానా ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటి యొక్క ఎనర్జీ కనెక్ట్ అవుతుంది. ఇంతదాకా ఎందుకు మీరు ఏదైనా ఇల్లు ఖాళీ ఊరు వెళ్ళాం ఒక 1 వీక్, వచ్చిన తర్వాత ఆ ఇల్లు ఓపెన్ చేయగానే ఎలా ఉంటుంది? దుమ్ము అంతా, దుమ్ము ధూళి ఏదో తెలియని ఒక నెగటివ్ ఎనర్జీ కనబడుతుంది. క్లియర్ చేస్తే కానీ మనకి బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే మనం ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా ఇంటికి వెళ్ళాక రిలాక్స్ అవుతాం. అవును. ఇంకోటి ఏంటంటే మనం ఇల్లును కొనుక్కుంటాం అనుకుంటున్నాం, కాదు, ఇల్లు మనల్ని ఎంచుకుంటుంది, మన కర్మను బట్టి ఇల్లు మనల్ని ఎంచుకుంటుంది. ఓకే. అందుకే ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఆ వ్యక్తికి బాగుండడం జరుగుతుంది లేదా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. ఇల్లే కనుక రిజల్ట్ ఇవ్వకపోతే ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా అవును ఎందుకు జరుగుతుందని ఒకసారి ఆలోచిస్తే అర్థమైపోతుంది. డెఫినెట్గా. గురుగారు, సొంత ఇల్లు అనేది కళ, ప్రతి ఒక్క మనిషి కళ. తన జీవితంలో ఒక ఇల్లు కొనుక్కోవాలి, తనకు నచ్చినట్టు కట్టించుకోవాలి, ఇంటీరియర్ కావచ్చు, ఎక్కడైనా అనుకుంటూ ఉంటారు. మీరు చెప్పిన సింపుల్ టిప్స్, ఉత్తరం వైపు వైట్ కలర్ది వేయాలి పెయింటింగ్ అన్నారు. ఇటువంటి మేజర్ టిప్స్, ఫైనాన్షియల్గా ఎదుగుదల బాగా లోలో ఉన్న వ్యక్తి, డౌన్ఫాల్ అయిన వ్యక్తికి ఇది పనిచేస్తుందంటారా, ఇంకేమైనా చేసుకోవాలంటారా? పనిచేస్తుందండి. అయితే దీంతో పాటు ఇంకొంచెం, అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి హెల్త్ పాడైంది అనుకుందాం. పాడైనప్పుడు అతనికి ఉండే తీవ్రత ఎంత ఉందో దాన్ని బట్టి అతను అడిషనల్గా ఇంకొంచెం ఎక్కువ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఫుడ్ డైట్లో పాటించాలి, ఫ్రెష్ ఎయిర్ కావాలి, ఇన్ని ఉంటాయి. ఏదో చిన్న తలనొప్పి అనుకోండి, ఏమైనా జెండు బాబు రాసుకుని పడుకోపోతుంది, లేకపోతే చిన్న ట్యాబ్లెట్ వేసుకొని తగ్గిపోతుందని చెప్పొచ్చు, ఈజీగా, చాలా ఈజీగా. కానీ ఇక్కడ మనం అక్కడ ఆ వ్యక్తికి ఉన్నటువంటి నీడ్స్, అంటే ఆ వ్యక్తికి ఉన్నటువంటి ప్రభావం ఎంత పడింది, దాన్ని బట్టి ఎలా అయితే మనం మెడికేషన్స్, ప్రశాంతమైన వాతావరణం ఎలా తీసుకుంటామో, ఎంత డౌన్ఫాల్ అయ్యాడు, బాగా డౌన్ అయిపోయాడా, అప్పుడు దాన్ని ఏంటి మనం ఒక ఇంటి పరంగా ఫస్ట్ సెట్ చేసుకొని జాతక పరంగా అసలు ఏ రూట్లోకి వెళ్ళడం వల్ల ఆయన డౌన్ అయ్యాడు. ప్రతి జాతకంలో ఉంటుంది. మీరు ఈ యొక్క సెక్టార్ టచ్ చేస్తే డౌన్ఫాల్ అవుతారు, ఈ సెక్టార్ టచ్ చేస్తే రైజ్ అవుతారని. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు మీ దగ్గర ఒక విత్తనం ఉందండి, సంథింగ్, అది మామిడి చెట్టుది అనుకోండి, ఏదైనా అనుకోండి. మీరు భూమిలో మీరు మామిడి చెట్టుది వేసి మామిడి చెట్టు వచ్చే సీతాఫలం రావాలంటే ఎలా వస్తుంది? ఇంపాసిబుల్ కదా. అట్లాగే వాళ్ళ కర్మలో దీంట్లోకి వెళ్తే డౌన్ఫాల్, దీంట్లోకి వెళ్తే రైజ్ అని ఉంటుంది. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, వాళ్ళు ఏ రంగాల్లోకి వెళ్తే రైజ్ అవుతారో తెలుసుకోకుండా డౌన్ఫాల్ అయ్యే రంగాన్ని టచ్ చేస్తారో డౌన్ఫాల్ అవుతారు, తర్వాత ఎప్పుడు రియలైజ్ అవుతాడు. మరి ఇక్కడ జాతకం ఉంది కదా, మరి వాస్తు ప్రభావం ఏంటి అంటే, ఇందాక నేను చెప్పిన కార్ ఎగ్జాంపుల్, మంచి కారు ఉంది, మీరు ప్రయాణం సాఫీగా సాగుతుంది, వెహికల్ సరిగ్గా లేదు, ఇబ్బంది పడతారు. అలాగే ఇంటికి సంబంధించినటువంటి వాస్తుపరంగా దేవతలు, వాటి ఎనర్జీస్ అనేవి అదే రకంగా పనిచేస్తూ ఉంటాయి. ఓకే, ఆల్ రైట్. ఇంకోటి, మా పిల్లలు అసలు మా మాట వినట్లేదు, పిల్లలు తల్లిదండ్రులు అంటూ ఉంటారు, వాళ్ళ పిల్లలు బాగా చదువుతున్నారు, వాళ్ళకి మంచి మార్క్స్ వస్తున్నాయి, మా పిల్లలు ఏంటి ఇలా ఉన్నారు అని బాధపడుతూ ఉంటారు, రిపీటెడ్గా దాని గురించి చెప్తూ ఉంటారు వేరే వాళ్ళకు కూడా. సో తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలంటే దానికి వాస్తు ఏ విధంగా ఇంటర్లింక్ అయి ఉంది? ఇప్పుడు మీకు ఎన్ని భాషలు వచ్చా? మీకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ. తమిళ్ వచ్చా? తమిళ్ కొంచెం కొంచెం అర్థమవుతుంది. ఓకే, రైట్. పోనీ ఒరిస్సా వచ్చా? ఒరియా వచ్చా? లేదండి, రాదు. ఇప్పుడు మీరు ఒరియా వెళ్ళారు, ఓకే, అక్కడికి వెళ్ళి ఒరియా మాత్రమే వచ్చిన వ్యక్తితో మీరు మాట్లాడుతున్నాడు. ఎగ్జాంపుల్, ఒక అమ్మాయితో ఎవరితోనో మీరు మాట్లాడుతున్నారు, అక్కడికి వెళ్ళి ఆవిడకి ఏం అర్థం కావట్లే, మీతో ఎలా కమ్యూనికేట్ చేస్తుంది? చేయలేదు కదా. చాలా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది అసలు. ఏంటి నేను చెప్తుంది అర్థం కావట్లేదు, ఏంటి అర్థం కావట్లేదు అని ఆవిడకి అర్థం కాదు మీరు చెప్పేది. అవును, ఆవిడ చెప్పేది మీకు అర్థం కాదు. ఎందుకు? ఒక లాంగ్వేజ్ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ ఎలా పెంచుతుందో, మనకి పిల్లల యొక్క స్టేట్ ఆఫ్ మైండ్, పెద్దల యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ కూడా ఒక లాంగ్వేజ్లో ఉంటుంది. ఓకే ఓకే. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ని కలిపేటువంటిది ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఈస్ట్. పూర్వశతు సభాగర్ అని చెప్పారు. అంటే ఒక సిట్టింగ్ ఏరియా పెట్టుకోవాలంటే ఈస్ట్లో పెట్టుకోను, సభలా కూర్చొని అక్కడ పెట్టుకొని అక్కడ ఉండే తత్వం ఏంటనేది తెలుసుకోగలగాలి. ఉదాహరణకి
ఈస్ట్ ఈజ్ ది ప్లేస్ ఆఫ్ వాయుతత్వం. వాయుతత్వం కాబట్టి కమ్యూనికేషన్. మనకి వాయిస్ ఎలా వెళ్తుందండి? వాయు ద్వారానే కదా. అవునండి, అవును. అదే మీరు వాయువు లేని ప్రదేశానికి వెళ్ళి మీరు మాట్లాడండి, అది అసలు వెళ్ళదు అది. అలాగే వాయుతత్వం ఈజ్ తూర్పు, అక్కడ సూర్యుడు అధిపతి, సూర్యుడు చుట్టూ ఏ గ్రహాలు ఉంటాయి. సూర్యుడు ఈజ్ ఒక ప్రేమతత్వము అండ్ ఒక విషయాన్ని కమ్యూనికేట్ చేయడానికి కూడా కారకుడుగా తీసుకుంటాం. ఓకే. సో ఎవరింట్లో అయితే ఈస్ట్ కంప్లీట్గా గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ ఉండి అక్కడ మీకు సిట్టింగ్ ఏరియా ఉండి అక్కడ రాముడు పట్టాభిషేకం బొమ్మ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే పిల్లలు చెప్పేటువంటిది ఏదైతే ఉంటుందో విషయం పెద్దవాళ్ళకి అర్థమవుతుంది. పెద్దవాళ్ళు చెప్పేది ఏదైతే ఉంటుందో పిల్లలకు అర్థమవుతుంది. అంటే అసలు ఎందుకు చెప్తున్నారు, కారణం ఏమిటి అంటే పెద్దవాళ్ళ యొక్క మనోభావాలు, అంటే పెద్దవాళ్ళు నా మంచి కోసమే చెప్తున్నారు కదా అని పిల్లలకు అర్థమవుతుంది. పిల్లలు ఎందుకు ఇంత సఫర్ అవుతున్నారు అనే పాయింట్ పెద్దవాళ్ళకి అర్థమవుతుంది. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఫిల్ అవుతుంది. అంటే ఒక లాంగ్వేజ్ రావడం ఎంత ముఖ్యమో పిల్లల యొక్క తత్వం పెద్దవాళ్ళకి అర్థం అవ్వాలి. పెద్దవాళ్ళ యొక్క తత్వం ఇప్పుడు చూడండి, బాగా నానమ్మల ముసలి వాళ్ళు బాగా ఏజ్ పర్సన్స్, పిల్లవాడు ఏడుస్తుంటే వాడు ఎందుకు ఏడుస్తుంటే అర్థమైపోద్ది వాళ్ళకి. ఏవిడికి ఆకలేస్తుందిరా, నిద్ర వస్తుందిరా అంటారు, కడుపులో నొప్పి వస్తుందిరా, నర్వ్ వస్తుందా, ఎట్లా తెలుస్తుంది? వాళ్ళకి ఒక అనుభవం ఉంది, ఆ లాంగ్వేజ్ మీద అనుభవం ఉంది. ఇది పిల్లవాడు ఎలా ఏడుస్తుంటే ఎందుకు అలా ఫీల్ అవుతున్నాడు అని. అది అప్పుడే పిల్లాన్ని కన్నది. ఆ అమ్మాయికి అర్థం కాకపోవచ్చు వెంటనే, ఎందుకు ఏడుస్తున్నాడు, అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నాడు అని అడుగుతుంది. బికాజ్ ఆఫ్ ఆ తత్వం పట్టుకునే ఇది వీళ్ళకి రావాలి అంటే ఈస్ట్ బాగుండాలి. ఓకే. ఈస్ట్లో తెలియక ఇస్త్రీ పెట్టెలు పెట్టడం, ఇన్వర్టర్స్ పెట్టడం, ఇవి చేస్తారు, స్టవ్ పెట్టడం. ఇవి ఏమవుతాయంటే ఇది అగ్నితత్వం ఎంటర్ అయిపోయింది కదా అక్కడ, వాళ్ళ మధ్యని తెలియని గొడవలు జరగడం. ఇంట్లో చాలా ఇళ్లలో గొడవలు జరగడానికి కారణం ఏమిటి అంటే ఈస్ట్ కంప్లీట్గా పాడవడం. ఇక్కడ మనం ఇంటి ప్లానింగ్ నీట్గా గీసుకొని బ్రహ్మస్థానం నుంచి శక్తి చక్రాన్ని అప్లై చేసి ఏ జోన్ ఎన్ని డిగ్రీస్ ఉందో చూసుకొని ఎగ్జాక్ట్లీ సెంటర్ మీరు కనిపెట్టాలి, ఈస్ట్ సెంటర్. ఇప్పుడు ఆటోమేటిక్గా బాగుంటుంది. ఓకే. రాముడి పట్టాభిషేకం ఫోటో అయితే చాలా అందంగా ఉంటుంది కదా. అది అక్కడ కాకుండా ఇంకా వేరే చోట పెట్టుకుంటే మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి? అక్కడే బెస్ట్ అండి. ఎందుకంటే అలా కాదు, ఇక్కడ ఏంటంటే రాముడు రాజ్యం రామరాజ్యం అంటాం. రాముడు క్యారెక్టర్ కనుక మీరు తీసుకున్నట్లయితే చాలా సింపుల్గా రేపు పొద్దున్న అతనికి సింహాసనం మీద అధిష్ఠించాల్సిన రామచంద్రమూర్తిని సింపుల్గా ముందు రోజు పిలిచాయో ఎందుకు తండ్రిలా ఉన్నాడు అంటే వాళ్ళ కైకేయి చెప్తుంది, మీ నాన్న ఇలా కోరికలు కోరాను వెంటనే ఇలా అయిపోయాడు, ఏడుస్తూ కూర్చున్నాడు అంటే. అయ్యో చాలా చిన్న విషయం. ఈ రోజుల్లో ఎవరైనా అట్లా అంటే నువ్వు అట్లా నాకు ఇస్తాను, నా సీటు, నాకు ఈ బిల్డింగ్ ఇస్తాను, నాకు ఈ పార్ట్నర్షిప్ ఇస్తాను, ఇవ్వవా అని గొడవ పెట్టుకుంటాం. చాలా సింపుల్గా అవునా. రాముడి యొక్క తత్వం ఏంటంటే మీరు ఒక ఎగ్జాంపుల్ ఒక పార్టీ జరుగుతుంది, అందులో చాలా బిగ్ షాట్ ఉన్నాడు అనుకోండి, ఓకే, అతను చిన్న వ్యక్తిని పలకరిస్తాడు వెళ్ళి బాగున్నావా అని? లేదు. ఎందుకంటే అందరూ అలా ఉంటారు, కొంతమంది పలకరించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం మాట్లాడుకుంటున్నాం, నాకు 4 బిల్డింగ్లు ఉన్నాయి, 4 కార్లు ఉన్నాయి, పెద్ద బిగ్ షాట్ని, నాకు బోల్డ్ బిజినెస్లో, నేనేంటి వీడిని పలకరించాను. రాముడు అలా కాదు, ఎంత చిన్న వ్యక్తినైనా ఆయన ముందు పలకరించాలని చూసేవాడు. ఆయన ఎవరైనా వచ్చి పలకరిస్తే అయ్యో నేను చూడలేదు, నేను పలకరించాలి కదా ఫస్ట్. చక్రవర్తి ఆయన అంటే అంత గుడ్ కమ్యూనికేటర్ రాముడు. మనము చూడండి, మనం ప్రతి వ్యక్తిలో పాజిటివ్ నెగిటివ్స్ చూస్తాం. ఈయనలో ఇవి నెగిటివ్స్, ఇవి పాజిటివ్స్, ఇవి నెగిటివ్స్ పాజిటివ్స్ అన్ని లెక్కలు వేసుకుంటాం. కానీ రాముడు 100 తత్వాల్లో ఒక్క పాజిటివ్ ఉంటే దాన్ని తలుచుకుంటాడు, 99 వదిలేస్తాడు. అబ్బా ఆయన గొప్పగా పెయింటింగ్ చేస్తాడు, ఎంత గొప్ప పెయింటింగ్ చేస్తాడు, ఎంత బాగా మాట్లాడతాడు, ఎంత బాగా డ్రెస్సింగ్ చేసుకుంటాడు. అట్లా మనలో ఏదో ఒకటి ఉంటుంది, మంచి డ్రెస్ చేసుకోవడము, మంచి మేకప్ చేసుకోవడము, మంచి కమ్యూనికేట్ చేయడము. దాన్ని ఒక్కదాన్ని పడుకుని అబ్బాయి ఎంత బాగా చేస్తాడండి, వాళ్ళ పిల్లలకి ఎంత బాగా చేస్తాడండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం వాళ్ళలో ఉండే ఒక క్వాలిటీ మనం ఎప్పుడైతే మనం పదే అనుకుంటామో ఇట్ గివ్స్ పాజిటివ్, నీకు ప్రశాంతంగా ఉంటారు. అలా రాముడి యొక్క పట్టాభిషేకం బొమ్మ అక్కడ పెడితే, ఎందుకంటే అతని కోసం అందరూ కూడా సేవ చేస్తూ వచ్చారు. ఆంజనేయ స్వామి వీర భక్తుడు, ఆయనకి ఆ పరివారం మొత్తం ఏంటండి అసలు 5 డేస్లో ఆ లంకకి వెళ్ళి ఆ బ్రిడ్జి కట్టేశారంటే అంత 100 యోజనాలు. ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. సముద్రం మీద, అది కూడా నేల మీద కాదు. అంటే ఎంత రాముడి మీద భక్తి ఉంటే, రాముడు ఎంత గుడ్ కమ్యూనికేటర్ అయితే, రాముడు ఎంత
గుడ్ అడ్మినిస్ట్రేటర్ అయితే అంత పని చేస్తాము, నా వాడు అనుకునేలా చేస్తారు. పిల్లల కోసమే తల్లిదండ్రులు చేస్తారు. అంతటి ఆ ఎనర్జీ మీకు ఈస్ట్లో పనిచేస్తుంది. రామతత్వం గురించి చెప్పుకుంటూ పోతే ఆయన యొక్క గొప్పతనం గురించి ఆయన గురించి మాట్లాడుకుంటూ పోతే మనకి ఈ రోజెస్ కాదు ఈ జన్మ సరిపోదు అని మాట్లాడుకోవచ్చేమో. ఎగ్జాక్ట్లీ. అయితే గురుగారు ఇప్పుడు హాల్కి వద్దాము. హాల్లో కొంతమంది టీపాయ్ దగ్గర చిన్న బ్యాంబూ ఫ్లవర్ బాన్సాయ్ మొక్కలు పెట్టుకుంటూ ఉంటారు. అవి పెట్టుకోవడం వల్ల డబ్బు వస్తుంది అని అంటూ ఉంటారు. బయట కూడా చాలా మంది మేము కూడా పెట్టుకున్నాము. అలా పెట్టుకోవచ్చా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకటేనండి, డబ్బు రావడానికి బ్యాంబో ఇది పెట్టుకోవడానికి సంబంధం లేదు. అది ఎక్కడ పెడితే వస్తుందని ఉంటుంది. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బల్బు వెలగాలి. బల్బు వెలగాలంటే అది ఎగ్జాక్ట్లీగా బల్బులో పవర్ తీసుకుని వెలిగించే ఇది ఉంది. ఆ హోల్డర్కి బల్బు పెడితే పవర్ని ఇచ్చేది ఉంది. ఇప్పుడు మీరు ఆ బల్బుని ఎక్కడ పెట్టాలి? ఆ హోల్డర్ దగ్గర ఫిక్స్ చేయాలి. దెన్ ఎనర్జీ ఎలా వస్తుందో ఇంట్లో కూడా మనీ ప్రొడ్యూసింగ్ పాయింట్ అని ఒకటి ఉంటుంది, అవకాశం వచ్చే ప్లేస్ అని ఒకటి ఉంటుంది. ఆ వచ్చిన మనీ మళ్ళీ లాభసాటిగా మారాలని ఉంటుంది. అంటే ఎలా అంటే మీరు ఉన్నారు, చిన్న ఎగ్జాంపుల్, మీరు ఒక బిజినెస్ పెట్టారనుకుందాం. ఫస్ట్ ఆ బిజినెస్కి కస్టమర్ రావాలి. వచ్చిన కస్టమర్ కొనుక్కోవాలి. ఆ కొనుక్కున్న కస్టమర్ ఏదైతే ఒక వస్తువు కొన్నాడు, ఎగ్జాంపుల్ మీరు ఒక బట్టల షాప్ పెట్టారు. మార్కెట్లో దాని వాల్యూ ఒక 1000 రూపీస్ పెట్టారు మీరు. అది మీరు ఒక 500కో 600కో 700కో కొన్నారు. ఒక 300 or 200 మార్జిన్ పెట్టుకున్నారు. ఆ మార్జిన్ మీకు వస్తే మీరు లాభం పొందినట్టు. ఇక్కడ 3 సెక్టార్స్గా ఉంటుంది మనీ రావడం అనేది: నార్త్, సౌత్ ఈస్ట్ అండ్ వెస్ట్. ఎగ్జాంపుల్ నార్త్ పాడైంది అనుకోండి. ఎవరికైనా పాడవడం అంటే ఏమిటంటే అక్కడ వాష్రూమ్స్ ఉండడము, బాగా తగ్గడం, నార్త్ పెరగకుండా తగ్గడము, అక్కడ ఓపెన్ లేకుండా క్లోజ్ అయిపోయి ఉండడం, ఇవన్నీ నార్త్ దోషాలు. అప్పుడు లేదా ఇంట్లో వేసే కలర్స్ ఎల్లో ఆర్ రెడ్ కలర్స్ వేయడము. దీనివల్ల ఏమవుతుందంటే అసలు ఫస్ట్ అవకాశమే రాదు వాళ్ళకి. ఆపర్చునిటీ ప్లేస్ అంటారు నార్త్ని. అసలు మీకు అవకాశం రాకుండా మీరు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు మీరున్న ర్యాంకర్, అసలు మీకు ఫస్ట్ అవకాశం వస్తేనే కదా. అంతే కదండి. ఇప్పుడు బట్టల షాప్ పెట్టుకున్నప్పుడు 4 కస్టమర్స్ వస్తేనే కదా బిజినెస్ డెవలప్ అయ్యేది. అసలు ఫస్ట్ షాప్ చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు, ఏమంటే మేము షాప్ పెట్టాం ఒక్క కస్టమర్ రావట్లేదు. బికాజ్ ఆఫ్ వాళ్ళ గృహంలో నార్త్ సైడ్ ఏదో దోషం ఉంది, ఏదో వాళ్ళ షాప్లో నార్త్ సైడ్ ఏదో దోషం ఉంది. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ ఫస్ట్ అవకాశం రావడానికి. సరే అవకాశం వచ్చింది, కస్టమర్ వస్తున్నాడు సార్, కానీ కొనుక్కొని వెళ్ళట్లేదు అంటారు. వస్తున్నారు, అన్ని బట్టలు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నాడు. లేకపోతే ఒక యాడ్ ఏజెన్సీ పెట్టుకుంటే వస్తున్నాడు, ఎంక్వైరీ చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఒక హోటల్లో ఒక వ్యక్తి వస్తున్నాడు, అవిలేవని అడుగుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఏమిటిది అర్థం కాదు. దట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ సౌత్ ఈస్ట్. ఇప్పుడు మీరు ఇందాక బ్యాంబూస్ ఇవన్నారు చూసారు. సౌత్ ఈస్ట్లో కనుక ఈ బ్యాంబూస్ లాంటివి అరెనీ మొక్కలు ప్లాంట్స్ పెడితే అది ఫైనాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఇక్కడ అవకాశం వచ్చింది, వచ్చిన కస్టమర్ కొనుక్కునేలా చేస్తుంది అది. ఇప్పుడు సరే కొనుక్కున్నాడు, సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటి? కొనుక్కున్న వ్యక్తి వాడు 700కి ఇస్తావు ఇవ్వని పట్టుకున్నాడు, మీరు తెచ్చింది 700. ఇంకా గత్యంతరం లేక సరేలే ఇంకోసారి ఎప్పుడైనా వస్తాడు లేని ఆశతో అమ్మేస్తారు. అప్పుడు మిగలదు. ఎందుకు మిగలదు అంటే వెస్ట్ పాడవుతుంది, గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ పాడవుతుంది. అవకాశము, మనీ ప్రొడ్యూసింగ్ అండ్ గెయిన్స్ అండ్ ప్రాఫిట్, ఇదే కదండి ఇక్కడ ఈ 3 కోణాలు. సో ఇవన్నీ ఎట్లా ఆపరేట్ అవుతాయి? నార్త్ ఈజ్ ది అవకాశాలు, అక్కడ వైట్ కలర్ ఉండేలాగా అక్కడ చక్కగా ఏ వాష్రూమ్స్ లేకుండా చూసుకోవాలి. అలాగే సౌత్ ఈస్ట్లో గ్రీన్ కలర్ ఉండేలాగా అక్కడ కొంచెం అగ్ని సంబంధించిన అగ్నిదేవుడు ఆగ్నేయం అంటారు అది కదండి, చూసుకునే అక్కడ కూడా వాష్రూమ్స్ లేకుండా ఉంటే మీకు అవకాశం వస్తుంది, ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఈ రెండు ఆపరేట్ అయితే సరిపోదు, మనకు లాభం కూడా రావాలి. కాబట్టి వెస్ట్ బాగుండాలి. వెస్ట్ సెంటర్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్. మీకు గెయిన్ రావాలి. అసలు ఈ రెండు ఛానలైజ్ లేకుండా గెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని ఈ 3 పర్ఫెక్ట్గా ఉంటే ఖచ్చితంగా మనీ వస్తుంది వ్యక్తికి. అయితే ఈ మొక్కలు పెంచుకోవడం అనేది ఈస్ట్లో పెంచారనుకోండి, ఇంట్లో ఉండే వాళ్ళకి కమ్యూనికేషన్ పెరుగుతుంది. ఈస్ట్ నార్త్ ఈస్ట్లో పెట్టారనుకోండి, ఎంటర్టైన్మెంట్, మనిషి కొంచెం ఎంజాయ్గా ఉంటాడు. ఈస్ట్ సౌత్ ఈస్ట్ పీస్ఫుల్. ఈస్ట్ సౌత్ ఈస్ట్లో పెట్టామనుకోండి ఇదే మొక్కల్ని, ఇన్డెప్త్ అనాలిసిస్ బాగా జరుగుతుంది. సౌత్ ఈస్ట్లో పెట్టామనుకోండి ఉదాహరణకి మనీ ప్రొడ్యూస్ అవుతుంది. సౌత్ ఈస్ట్లో పెడితే ఎనర్జీగా ఉంటాడు మనిషి. సౌత్లో పెడితే ఇదే మొక్కలు వీళ్ళకి కెరియర్ గ్రోత్ ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కో లెక్క ఉంటుంది. ఓకే, మీరు కొన్ని చెప్తూ ఉంటారు కదా గురుగారు, స్పెసిఫిక్గా కొన్ని పాయింట్స్. సొంతిల్లు కళ నెరవేరాలంటే బెడ్రూమ్లో కూడా ఒక బొమ్మలా గీసుకొని అది ఎక్కడ పెట్టుకోవాలి?
ఏం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి సుగ్రీవ్ అనే పదం ఒకటి ఉంటుంది ఇంట్లో. అంటే మనకి వాస్తులో ఏంటంటే ప్రతి జోన్ నుంచి, అంటే మనకి బ్రహ్మస్థానం దగ్గర నుంచి జోన్కి 4-5 మెంబర్స్ ఆఫ్ టీమ్ ఉంటుంది. ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు ఈ స్టూడియో ఉందనుకోండి, షూటింగ్ ఒక వీడియో బయటికి రావాలంటే యాంకర్, కెమెరామ్యాన్స్, ఎడిటింగ్ చేసేవాళ్ళు, థంబ్నెయిల్ పెట్టేవాళ్ళు, ఎస్సీఓ చేసేవాళ్ళు అని ఒక 5-6 మంది టీము అవుట్పుట్ వస్తుంది. లేకపోతే ఎస్సీఓ పెట్టేవాళ్ళు లేడు, ఎస్సీఓ చేసేవాళ్ళు లేరు, వీడియో అంత వెళ్ళదు, థంబ్నెయిల్ సరిగ్గా పెట్టేవాళ్ళు లేరు, వీడియో సరిగ్గా వెళ్ళదు, కెమెరా సరిగ్గా చేయట్లేదు, అంతా బ్లర్ ఏంటండి క్వాలిటీలా ఉంది, అడిగే యాంకర్ సరిగ్గా అడగట్లేదు, మీరు క్వశ్చన్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఎలా అయితే మంచి అవుట్పుట్ వస్తుందో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి బ్రహ్మస్థానం నుంచి 4-5 దేవతలు ఆ యొక్క పోర్ట్ఫోలియోస్ని వహిస్తూ ఉంటారు. ఓకే, ఆ రకంగా మనకి నైరుతి గది అని ఉంటుంది, సౌత్ వెస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అంటాం. ఆ మాస్టర్ బెడ్రూమ్లో ఉదాహరణకి ఇదే మాస్టర్ బెడ్రూమ్ అనుకుందాం కాసేపు. ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది సౌత్, ఇది నార్త్. వెస్ట్ వాల్కి, వెస్ట్ సెంట్రల్ వాళ్ళకి మీరు ఏదైతే డిజైర్స్ అనుకుంటారో, అది గృహమా, వాహనమా, బిజినెస్సా, ఒక పెద్ద విల్లా కట్టుకుందాం అనుకుంటున్నారా, ఒక డూప్లెక్స్ కట్టుకుందాం అనుకుంటున్నారా, ఎనీథింగ్ మీ డిజైర్ ఏదైతే ఉంటుందో దానికి మీరు నీట్గా ఎల్లో కలర్ షీట్ ఒకటి, ఇప్పుడు మనకి పెద్ద పెద్ద షీట్స్ దొరుకుతాయి స్కూల్ పిల్లలు డ్రాయింగ్ వేసుకోవడానికి, ఎల్లో కలర్ షీట్ ఒకటి తీసుకొని, చార్ట్ తీసుకొని దాన్ని నీట్గా ఇట్లా స్క్వేర్లో పర్ఫెక్ట్ కట్టేలా చేసి ఆ వెస్ట్ వాల్ కంటించేసేయండి. దాని మీద మీరు నీట్గా రాయండి మీరు ఏదైతే ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు, డిజైర్ పాయింట్ అది. ఆ బొమ్మ పెట్టండి, మీరు పలానా విల్లా చూశారు, మీ డిజైర్ ఆ విల్లా కొనుక్కోవడం, ఫోటో పెట్టి కింద అమ్మవారి అనుగ్రహంతో నేను కొనబోతున్నాను. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా మేనిఫెస్టేషన్ అంటారు చూసారా, మేనిఫెస్టేషన్ మీరు కేవలం అనుకుంటుంటే రాదు. మీరు ఏదైతే గృహం కొనుక్కోవాలనుకుంటున్నారో లేదా ఒక కారు కొనుక్కోవాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి అది టెస్ట్ డ్రైవ్ చేయాలి, కార్ని టచ్ చేసి చూడాలి, ఇది ఎంత మైలేజ్ ఇస్తుందో చూడాలి. అట్లాగే ఇది తీసుకుంటే ఫస్ట్ డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి, ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ ఎంత కట్టాలి, మీకు ఎంత శాలరీ వస్తుంది, ఇంకా ఎంత పెరిగితే బాగుంటుంది, ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. పెన్ పేపర్ తీసుకొని అప్పుడు అది మేనిఫెస్ట్ అవుతుంది. అలాగే ఇల్లు కూడా అంతే. మీరు పలానా విల్లా కావాలనుకుంటున్నారు, లైఫ్లో కొనుక్కోవాలనుకుంటున్నారు, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మీ ఆఫీస్ ఎంత దూరం, మీ పిల్లల స్కూల్స్ ఎంత దూరం, లేకపోతే మీ తండ్రి గారు ఆఫీస్ ఎంత దూరం, లేకపోతే మార్కెట్కి వెళ్ళడానికి మీ ఎవరో జీవిత భాగస్వామి తల్లో లేకపోతే ఎవరో ఉంటారుగా వాళ్ళందరికీ ఎంత దూరం, అసలు ఏ రూట్లో వెళ్తారు, ఇవన్నీ ఏమవుతాయంటే మీకు తెలియకుండానే ప్రకృతి ఒక మేనిఫెస్టేషన్ ఇస్తుంది. అలాగే దీంతోపాటు ఇంట్లో ఎప్పుడైతే వెస్ట్ వాల్కి ఇలాగ ఎల్లో కలర్ షీట్లో పెడతామో అది మీకు మేనిఫెస్టేషన్గా మీ డిజైర్ నెరవేరడానికి తోడ్పడుతుంది. ఇది 100% జరుగుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే మనం ఎంత సిన్సియర్గా నమ్మి చేస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. రైట్, వెరీ నైస్ సార్. అలాగే బుద్ధ విగ్రహం కూడా పెట్టుకుంటూ ఉంటారు, అది ఎక్కడ పెట్టుకోవాలి బుద్ధుడిని? నేనైతే బుద్ధుడి విగ్రహాన్ని పెట్టడానికి ప్రిఫర్ చెయ్యను. కారణం ఏంటి, మేబీ బుద్ధుడిని లైక్ చేసే వాళ్ళు ఉండొచ్చు, నేను లైక్ చేయట్లేదని చెప్పట్లే. బుద్ధుడు అంటే నాకు ఏదో పడదు, ఆయనకి నాకేం శత్రుత్వం అట్లేం లేదు, బట్ అకార్డింగ్ టు సైన్స్ అండ్ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీరు చెప్తాను. ఎందుకు నేను ప్రిఫర్ చేయాలంటే కారణం చెప్తాను. పెట్టుకునే వాళ్ళు పెట్టుకోండి, నేనైతే ఇంట్లో పెట్టుకోను. బట్ కొంచెం ధ్యాన స్థితిలోకి వెళ్ళాలంటే నార్త్ ఈస్ట్లో పెట్టుకోవచ్చు అని చెప్పొచ్చు. కాకపోతే ఎందుకు నేను ప్రిఫర్ చేయాలంటే చెప్తాను చూడండి. మనకి ఏది ప్రామాణికమో మన లైఫ్ బాగుండడానికంటే భగవద్గీత, రైట్? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధరంగంలోకి అర్జునుని తీసుకుని వెళ్ళినప్పుడు అంతమందిని చూసి సహోదరుల్ని, మేనమామల్ని, గురువుల్ని, వీళ్ళందరినీ చూసి హృదయము ద్రవించి, అంటే ఏమిటి అసలు ఇంతమందితో నేను ఫైట్ చేయాలా, వీళ్ళందరినీ చంపేసి నేను రాజ్యం వెళ్ళాలా, ఆ నెత్తుడు కూడా నాకు అవసరమా, ఇవేమి వద్దు నాకు, నేను అడుక్కుంటా, లేకపోతే నేను యుద్ధం చేయను, ఇలా నిలబడితే వాళ్ళు బాణాలు వస్తే నేను చచ్చిపోయి స్వర్గానికి వెళ్ళిపోతా అని ఎన్ని రకాలుగా చెప్తారంటే కృష్ణ పరమాత్మకి. ఇప్పుడు ఇంతమందితో యుద్ధం చేస్తే స్త్రీలందరూ ఇదైపోతారు, వర్ణ సంక్రమణం జరుగుతుంది అంటాడు, అదంటాడు, ఇదంటాడు, అవసరమా అంటాడు, ఇప్పుడు నేను ఇప్పుడు ల్యాండ్ తీసుకోకపోతే నాకు పోయేదేముంది అంటాడు. ఇన్ని చెప్పాక శ్రీకృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తాడు, నువ్వు నపుంసకుల్లా మాట్లాడుతున్నావు, నీ ధర్మం ఏంటి, రాజువి, క్షత్రియుడు, క్షాత్రధర్మం అంటే ఏంటి, నువ్వు ప్రజల్ని రక్షించాలి, ఇక్కడ అధర్మ పాలన జరుగుతుంది, నీ ధర్మం ప్రజల్ని రక్షించడం. వీడెవడో చచ్చిపోతున్నాడు అనుకుంటున్నావు, కాదు, ఆల్రెడీ ఎన్నో జన్మలు ఎత్తాడు, మళ్ళీ పుట్టాడు, మళ్ళీ చచ్చిపోతాడు, మళ్ళీ పుడుతూనే ఉంటాడు, ఇదంతా నాలోనే కలిసిపోతుంది ఎవ్రీథింగ్, నేను చెప్తున్నాను నువ్వు చెయ్యని చెప్తా. అంటే ఏంటి, క్షత్రియుడు ఏం చేయాలి,
అడుక్కోకూడదు. బుద్ధుడు ఏం చేశాడు? అన్నీ వదిలేసి ధర్మం శరణం గచ్చామి, దానం శరణం గచ్చామి అనుకుంటూ తిరిగాడు బుద్ధుడు. రాజు కొడుకు కదా ఆయన. బుద్ధుడు ఎవరు చెప్పండి? రాజు కొడుకే కదా. మరి రాజు కొడుకు రాజ్యం వెళ్ళాలా, అడుక్కు తినాలా? రాజ్యమే వెళ్ళాలి. అంటే ధర్మంకి విరుద్ధం అయిపోయింది అక్కడ. సన్యాసి అడుక్కోవచ్చు, తప్పేం లేదు. ఓ సన్యాసిగా ఉన్నాడు, ఏ రోజుకి ఆ రోజు ఏ పూట కాప్పుడు సన్యాసత్వం తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు అమ్మో ఈ క్వశ్చన్ అడిగితే ఎలా ఉంటుంది అని అనుకుంటే అసలు మీ యొక్క ధర్మం మీరు పాటించట్లేదు. అంతే కదా. ఇప్పుడు తల్లిదండ్రులు, ఇప్పుడు రాజు దాకా ఎందుకంటే ఒక ఫ్యామిలీ మెంబర్ ఉన్నాడు, తండ్రి అనే పాత్ర తండ్రి కాకుండా, లేదంటే నేను సన్యాసిగా ఉంటాను, అంత ఫ్యామిలీని వదిలేస్తాను, నేను అడుక్కు తింటానంటే వాట్ ఈస్ ద ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. భార్య పిల్లలు ఏమవ్వాలి, మరి రాజు. సో అందుకని బుద్ధుడు కాన్సెప్ట్ నాకు ఎందుకో కనెక్ట్ అవ్వలేదు. అందుకే ఇంట్లో ఎవరిని పెట్టుకుంటాను, మీ ఇష్టం, నార్త్ ఈస్ట్లో పెట్టుకోండి అంటాను. కానీ మనం పెట్టుకోవాల్సింది ఏంటంటే, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు యుద్ధం నడిపిస్తున్నటువంటిది నార్త్ వెస్ట్లో పెట్టుకోవాలి. నార్త్ వెస్ట్లో పెట్టుకుంటే మీ మనసు ఉత్తేజపరంగా ఉండదు, అసలు ఏదైనా చేయగలను. మీరు ఇప్పుడు సన్యాసత్వంలోకి వెళ్ళిపోవడం ముఖ్యమా దేశం బాగుపడాలంటే? నేను ఏదైనా చేయగలను అనేటువంటి విల్ పవర్ పెరగడం ముఖ్యమా? విల్ పవరే ముఖ్యం. సన్యాసంలోకి వెళ్ళిపోవడం సేపు అన్నీ వదిలేసి గోచి కట్టుకొని తిరగచ్చు. కాకపోతే ఏంటంటే నీ ధర్మాలు నువ్వు చేస్తూ ఒక స్టేజ్కి వచ్చాక, మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే బ్రహ్మచర్య ఆశ్రమం అంటే నువ్వు చిన్నప్పుడు అన్నీ నేర్చుకునేది, దాని తర్వాత గృహస్థాశ్రమం, వాణ్యప్రస్థాశ్రమం, తర్వాత లాస్ట్లో సన్యాసాశ్రమం, అంటే అన్నీ క్లియర్ అయిపోయాయి. అప్పుడు నువ్వు సన్యాసిగా బ్రతుకు. స్టార్టింగ్లో నువ్వు సన్యాసిగా బ్రతుకుతానంటే అట్లా? తండ్రి అన్ని బాధ్యతలు తీర్చేసాడండి, భార్యకి చేయాల్సింది ఏదో చేసేసాడు. మన శాస్త్రంలో చాలా స్పష్టంగా ఉంది, అన్ని బాధ్యతలు తీరిన తర్వాత కొడుకుకి అప్పచెప్పి నువ్వు సన్యాసం అని చెప్తుంది. అంతేగాని నేనేమి చేయను, నాకు వైరాగ్యం కలిగిందని ఉంటే మరి పిల్లడు చదివేమో వల్ల వాడు క్రైమ్ అవ్వడా? వాడికి ఏమీ లేదు, బాధ్యతలు అనేవి ఉంటాయి కదా. క్రైమ్ రేట్ ఎప్పుడు పెరుగుతుంది చెప్పండి? వాడికి ఫుడ్ లేకపోవడం వల్ల, లేకపోతే దురాశ వల్ల క్రైమ్ రేట్ పెరుగుతుంది. ఇప్పుడు తండ్రి బాధ్యతగా లేడు, క్రైమ్ రేట్ పెరుగుతుందా? పెరుగుతుంది. మరి రాజు బాధ్యతగా లేడు, ఆ రాజ్యం ఏమవుతుంది, ఆ దేశం ఏమవుతుంది? అతలాకుతలం అవుతుంది. అందుకే మన కాన్సెప్ట్ ఇస్ కృష్ణ కాన్సెప్ట్. చాలా బాగా డిఫైన్ చేశారు గురుగారు. ఇప్పటి వరకు మనం దేవుడి విగ్రహాల గురించి, మొక్కల గురించి మాట్లాడుకున్నాం. చనిపోయిన మన పూర్వీకుల ఫోటోలు హాల్లో పెట్టుకుంటూ ఉంటారు, కొంతమంది బెడ్రూమ్లో పెట్టుకుంటారు. అసలు సరైన ప్లేస్ ఏదంటారు? మరి క్లియర్గా చెప్పుకోవాలంటే దానికి శాస్త్రంలో పితృ అనేటువంటి ఒక పదం ఉంటుంది. అది నైరుతి భాగంలో, నైరుతి మూలని రైట్ సైడ్, అంటే నైరుతిని 2 భాగాలు చేస్తే నైరుతి మూలం రైట్ సైడ్ ఉంటుంది ఆ పదం. అది మనం నీట్గా ప్లాన్ గీసుకొని పెట్టుకుంటే మనకి బ్రహ్మస్థానం నుంచి ఏ జోన్లో ఎటు వెళ్ళింది అనేది తెలుస్తుంది. అక్కడ కనుక పితృదేవతలు అంటాం. అంటే చనిపోయిన వాళ్ళు, మన దాంట్లో ఉండే కాన్సెప్ట్ ఏంటంటే చనిపోయిన వ్యక్తి చనిపోయినట్టుగా ఏదో కాకుండా పితృదేవత సంబంధం కలిగి ఉంటుంది. మనకి శాస్త్రంలో చాలా స్పష్టంగా స్వాహ స్వధ, అంటే మనం ఏదైనా హోమం చేసేప్పుడు స్వాహ అని చెప్పి వేస్తాం, అంటే స్వాహాదేవి తీసుకొని అది దేవతలకు అందిస్తుంది. స్వధ అన్నమాట. ఇది ఈ రెండింటికి అమ్మవారే ఈ రెండింటికి కూడా శక్తినిస్తుంది. కాబట్టి నైరుతిని 2 భాగాలు చేస్తే రైట్ సైడ్ ఉండే నైరుతి భాగంలో పితృ అనేటువంటి పదం ఉంటుంది. అది నీట్గా ప్లాన్ తీసుకుంటే తెలుస్తుంది. అక్కడ కనుక మీరు మీ పెద్దవాళ్ళ ఫోటోలు చనిపోయిన వాళ్ళకి పెట్టుకుంటే, తాతలు ముత్తాతలు ఉంటారు కదా ఎవరైతే మరణించారో, వాళ్ళ యొక్క ఎనర్జీ అక్కడ కనెక్ట్ అవుతుంది. మనకి ఈ శాస్త్రాల్లో చెప్పింది ఏంటంటే కేవలం దేవతలే కాదు, పితృదేవతలకు కూడా చేయాలి. అంతే. పితృదేవత ఆరాధన కనుక చేయకపోతే దేవతలు కూడా మనకు అనుగ్రహించరట. ఎందుకంటే నీ పూర్వీకుల మీద నీకు మర్యాద లేదు, నీ తాత ముత్తాతో లేకపోతే తండ్రి మీద నీకు ఇది లేదు, నీ కృతజ్ఞత లేదు. కృతజ్ఞత లేనప్పుడు నేను ఎందుకు నీకు హెల్ప్ చేయాలి? అసలు నీ తండ్రి గురించి, నీ తాత గురించి నువ్వు ఆలోచించినప్పుడు అంటే నీ సొంత వాళ్ళ మీద నీకు లేదు, వాళ్ళకి పిండ ప్రదానాలు చేయాలి, లేకపోతే వాళ్ళకి ఏదైతే పితృకర్మలు వచ్చారో చేయనప్పుడు వాళ్ళ అనుగ్రహం మన మీద ఎలా ఉంటుంది? వాళ్ళ వల్లే మనం వచ్చాం కదా. అందుకని ఇవి చేయాలి. చాలామంది ఇళ్లలో తెలియక ఉత్తరం తూర్పు వైపు పెడతారు, అలా పెట్టకూడదు. తెలియక ఎవరైనా తూర్పు వైపు పెట్టారనుకోండి, ఎక్కువగా పితృదేవతల కల్లోకి రావడం, పితృదేవతలు ఎక్కువ కమ్యూనికేట్ అయిపోతుంటుంది. కమ్యూనికేషన్ అందుకని అట్లా. సో చాలా మందికి ఇది అనిపిస్తూ ఉంటుంది, ఎక్కువగా వాళ్ళ పూర్వీకులు వాళ్ళ పితృదేవతలు కల్లోకి వస్తూ ఉంటారు. అంటే అక్కడ పెట్టకపోయినా అలా వస్తూ ఉంటాయి, దానికి కారణాలు ఏంటి? ఒకటండి, వాళ్ళ యొక్క తిథి వస్తుంది అని గుర్తు చేయడానికి ఒకటి వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క
హావభావాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ డ్రెస్సింగ్ ఎలా ఉందో చూసుకోవాలి. పాయింట్ నెంబర్ 1, వాళ్ళు కనుక మార్చిన బట్టలతో వచ్చారు, ఏడుస్తూ వచ్చారు, సంథింగ్ వాళ్ళకి అందవలసింది మనం చేయలేకపోతున్నామని వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు ఎందుకు బాధపడతారు అంటే వాళ్ళు ఏదో పిండ ప్రధానాలు తీసేసుకుంటే తినేద్దామని కాదు, వాళ్ళు హెల్ప్లెస్ అయిపోతున్నారని అర్థం. వాళ్ళకి మనం 1 year ఈజ్ ఈక్వల్ టు 1 day వాళ్ళకి. మనం ఎప్పుడైతే ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటామో వాళ్ళ యొక్క సోల్స్ బాగుంటాయో మనకి ఎనర్జీస్ ఇస్తూ ఉంటాయి. సో అలా ఎవరైతే నవ్వుతూ వచ్చారో, మంచి కాంతివంతంగా వచ్చారు, దెన్ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయని అర్థము. మీకు ఎవరైనా ఇంట్లో కనుక ఇవాళ రేపు చూడండి కొన్ని గాలి ధూళి తగిలింది అనుకుంటూ ఉంటాం. అప్పుడు కనుక మనస్ఫూర్తిగా ఎవరైనా వాళ్ళని కనుక తలుచుకున్నట్లయితే ఖచ్చితంగా 100% వాళ్ళు వెంటనే వచ్చి అక్కడ ఏదైతే సోల్ ఇబ్బంది పడుతుందో దాన్ని పంపించేస్తారు. వాళ్ళు ఆ పని చేస్తారు ఖచ్చితంగా. థ్యాంక్ యూ గురుగారు. ఈరోజు కంప్లీట్గా వాస్తు గురించి డీటెయిల్గా అయితే మాట్లాడుకున్నాం. ప్రేక్షకుల కమెంట్స్ కూడా కొంతమంది రూపంలో నేనైతే అడగడం జరిగింది. ఇంకెవరైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో డెఫినెట్గా మనం మాట్లాడుకోవాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. శ్రీమాత్రే నమః.